ప్రతి సబ్జెక్టుని ఇండెప్త్గా చదువుకున్న తర్వాత దీని యొక్క ప్రయారిటీ అనుగుణంగా, ఉదాహరణకు ఇక్కడ చూడండి, మహాభారతం చదివితే 15 మార్కులు వచ్చాయి అనుకోండి, ఫస్ట్ దీన్ని రివైజ్ చేసుకోవాలి, దీనికి ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత ఎక్కువ మార్కులు పండుగలకు ఉంది, నెక్స్ట్ దీనికి ప్రయారిటీ ఇవ్వాలి. ఈ రెండింటికి ప్రయారిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10 మార్క్స్ ఏమేమి ఉన్నాయి, రామాయణానికి ప్రయారిటీ ఇవ్వాలి. రామాయణం కంప్లీట్ అయిపోయాక పురాణాలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఇది కంప్లీట్ అయినాక ఆగమాలు చదువుకోవాలి. ఇది కంప్లీట్ అయినాక వేద సంస్కృతి చదువుకోవాలి. ఇది నెక్స్ట్ అంటే మన టైంని బట్టి నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఉంది, భూమి రికార్డులకు సంబంధించింది కాబట్టి నెక్స్ట్ ఇది చదువుకోవాలి. నెక్స్ట్ హిందూ సమాజానికి ఉంది ప్రయారిటీ కాబట్టి ఇది చదువుకోవాలి. నెక్స్ట్ 5 మార్క్స్ది భాగవతం ఉంది, అదేవిధంగా దర్శనం ఉంది, చదువుకోవాలి. చివరికి మనం చదువుకోవాల్సినది ఎండోమెంట్ యాక్ట్ అండ్ ఈఓ విధులు. ఈ యొక్క సీరియల్ ఆర్డర్లో కనుక మీరు చదువుకున్నట్టయితే దాదాపుగా మీరు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి ఎండోమెంట్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఇందులో మనము సిలబస్ను డిస్కస్ చేసుకోవడం జరిగింది, అదేవిధంగా ఎగ్జామినేషన్ యొక్క స్కీమ్ను డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇందులో మళ్ళీ నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఇవన్నిటి కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సిలబస్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిందిగా నేను సూచించడం జరుగుతుంది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ మీరు మీ యొక్క సందేహాలను కామెంట్ బాక్స్ రూపంలో కనుక మీరు తెలియజేసినట్టయితే దానికి తగిన సమాధానము మేము ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము. మీరు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యంత వేగంగా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నెలల సమయం ప్రిలిమ్స్కి ఉండవచ్చు, ఒక 2 నుంచి 3 నెలల సమయం మెయిన్స్కి ఉండవచ్చు. కాబట్టి ఒక 45-50 రోజులలో సిలబస్ అంతా ఒకసారి కంప్లీట్ చేసుకోవాలి. తక్కువ 2 రివిజన్స్ చేయాలి ప్రిలిమ్స్కి. మెయిన్స్కి కూడా మళ్ళీ 50 రోజులు సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలి. 2 నుంచి 3 రివిజన్లు మెయిన్స్కి చేయాలి. అట్లా చేసినప్పుడు మాత్రమే మీరు ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది.